కాలువల్లో తూడు గుర్రపు డెక్క తొలగించి నీటి అడ్డంకులు లేకుండా చేసేందుకు ప్రభుత్వం 397 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పూడికతీత పనులను వెంటనే మొదలుపెట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సీజన్ మొదలయ్యేలోగా కాలువ పూడికతీత, తవ్వకం, తూడు, గుర్రపు డెక్క తొలగింపు, అత్యవసర పనులు పూర్తి చేయాలని సూచించారు. డ్రైన్స్, రిజర్వాయర్లు, చెరువులు వంటి అత్యవసరమైనటువంటి పనుల నిర్వహణ నిమిత్తం 397 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ శాఖ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వేల కోట్ల రూపాయలు పెట్టి మనం ప్రాజెక్టులు కట్టినా, రిజర్వాయర్లు కట్టినా, కాలువల నిర్మాణం చేసినా దాన్ని సంవత్సరం మెయింటెనెన్స్ కనుక చేయకపోతే ఆ వేల కోట్ల రూపాయల పనులన్నీ కూడా ఉపయోగం లేకుండా పోతూ ఉన్నాయి. ఆఖరి ఎకరానికి నీరందించలేనిటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది ఈ ప్రభుత్వం గుర్తించి 397 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగిందని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ మే నెలంతా కూడా క్షేత్రస్థాయిల నుండి ఈ పనులు పూర్తి చేసి రేపు ఖరీఫ్కు ముందల్లా ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజాప్రతినిధులకు, సాగునీటి సంఘాల సభ్యులకు అందరికీ కూడా అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం.